ఇతని పేరు అశోక్. ఇతనికి 24 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతనికి హెయిర్ లాస్ అవుతుంది అండ్ క్రమక్రమంగా అది టెంపుల్ ఏరియాలో, టాప్ ఏరియాలో బాల్డ్నెస్ కి దారి తీసింది. అశోక్ నేషనల్ లెవెల్ ఆర్చరీ ప్లేయర్. మన తెలంగాణ స్టేట్ ని నేషనల్ లెవెల్ రిప్రజెంట్ కూడా చేశాడు. ఇన్ని అచీవ్మెంట్ చేసిన తర్వాత కూడా జస్ట్ బట్టల వల్ల తనకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా వరకు తగ్గుతుంది అండ్ దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ని తను ఫేస్ చేశాడు. ఇప్పుడు అశోక్ కి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇతనికి హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రతిరోజు ఇతని ఇంప్లాంట్ చేసిన హెయిర్ గ్రో అవుతున్నాయా, ఫాల్ అవుతున్నాయా, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఈ అశోక్ చేయబోయే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీలో మీరు కూడా పార్ట్ కావాలని ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. అశోక్ రెగ్యులర్ గా తన లైఫ్ లో ఇప్పుడు జరగబోయే చేంజెస్, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తనకి ఎలా అనిపిస్తుంది, హెయిర్ ఎప్పుడు ఫాల్ అవుతుంది, హెయిర్ ఎప్పుడు గ్రో అవుతుంది, వీటన్నిటిని ప్రతిరోజు ఇతను పోస్ట్ చేస్తూ ఉంటాడు. మీకే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఎలా ఉంటుంది, మొదటి రోజు ఎలా ఉంటుంది, ఆఖరి రోజు ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా అశోక్ జర్నీని మర్చిపోకుండా ఫాలో చేయండి. నా పేరు అశోక్, నా ఏజ్ 24. నేను చల్లపల్లి విలేజ్ నుంచి వచ్చాను. నేను ఒక ఆర్చరీ ప్లేయర్ని, నేషనల్ ప్లేయర్ని. నేను సక్సెస్ఫుల్గా నా ఆర్చరీ కెరీర్ని చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. నాకు హెయిర్ ఫాల్ 2 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో దాని ద్వారా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినాయి, బట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని తగ్గినాయి. సో దానివల్ల నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హెయిర్ ప్లాన్ చేసుకుందామని. నేను సార్ వీడియోస్ యూట్యూబ్లో చూడడం జరిగిందనమాట. సో దానివల్ల నాకు ఆయన గురించి తెలిసింది. సో సార్ వీడియోస్ అయినా సరే, రివ్యూస్ అయినా సరే, కామెంట్స్ అయినా సరే చూసిన అనమాట వీడియోస్ కింద. అశోక్, మనం ఇప్పుడు హెయిర్ లైన్ డ్రా చేస్తాను, ఓకేనా? దాన్ని బట్టి నీకు ఒక ఐడియా వస్తుంది, ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత నీకు హెయిర్ లైన్ ఎలా ఉంటుంది. ఈ ఏరియా మొత్తంలో ఈ జుట్టు నార్మల్గా ఉన్నప్పుడు ఇట్లా పడితే బాల్డ్నెస్ తక్కువ ఉంది అన్నట్టు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఇట్లా కట్టినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ ఏరియా ఎంత లోపలికి పోయింది అనేది. ఇక్కడ కూడా ఈ ఏరియా ఎంత లోపల. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఏరియాలో ఎంతో జుట్టు ఉంది అనుకున్నాం, కానీ నిజానికి ఉండేది ఇంతే. సో మనం ఈ ఎంటైర్ ఏరియాలో ఇక్కడ సైడ్స్ మాత్రమే కాకుండా ఈ మధ్యలో కూడా హెయిర్ ఇంప్లాంట్ చేయాల్సి రావచ్చు, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఎంత లాస్ ఉంది ఈ ఏరియాలో అనేది. ఈ ఏరియాలో ఎంత ఏం చేసినా కూడా మనం మెడికేషన్తో థిక్ హెయిర్ గ్రో చేయలేము. ఈ ఏరియాలో కూడా అంత థిక్ హెయిర్ రాదు. మెడిసిన్తో బేబీ హెయిర్ వస్తాయా అంటే వస్తాయి, బట్ ఆ బేబీ హెయిర్ దువ్వుకుంటే ఆ దువ్వెనకి అందుతాయంటే అందవు. సో మనకు రియల్గా గ్రోయింగ్ హెయిర్ కావాలి అంటే ఆ హెయిర్లో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి. సింపుల్ లేజర్ నానా, సౌండ్లెస్ లేజర్, ఏం కాదు. నేను జస్ట్ మీ ఫోర్ హెడ్ మీద పెడతాను. మీకు ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్. ఐడియా ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లాస్ చేస్తారు. ఇంతేంగా మనం ఎప్పుడైనా మగవాళ్ళని గమనించండి, ఒకవేళ గుండు చేయించుకున్నాం అనుకుంటే ఈ ఏరియా ఇలా వెనక్కి ఉంటుంది. అవును సార్. ఇక్కడ కూడా గమనిస్తే ఈ ఏరియా వెనక్కి ఉంటుంది,
కానీ జుట్టు పెరిగిన తర్వాత మళ్ళీ ఈ గ్యాప్లు మనకి ఎప్పుడు కనపడవు, ఎందుకంటే జుట్టుతో మాస్తుంది. మనం ఆ పెరిగిన జుట్టును చూసి ఇంతవరకు హెయిర్ లైన్ ఉండాలి అని అనుకుంటున్నాం, బట్ రియాలిటీ ఇది ఇలాగే ఉండాలి. దీన్ని మనం ఎంఎంపి అంటాం, అంటే మెచ్యూర్ మేల్ ప్యాటర్న్. ఒక ఎం లాంటి ప్యాటర్న్ వస్తుంది. అదే కనుక మీరు అడిగినట్లు ఇలా గనక చేసినట్లయితే అది రౌండ్గా ఏషియన్ ఫేస్ అవుతుంది, అంటే చైనీస్ ఫేస్ అవుతుంది. ఇదే కనుక ఇలా స్ట్రైట్ గీత గీసానుకోండి అది ఆఫ్రికన్ ఫేస్ అవుతుంది. అదే కనుక దీన్ని ఇంకా కింద తీసుకొచ్చి ఇలా ఆబ్లిటరేట్ చేశాను అనుకోండి అది అమ్మాయిల ఫేస్ అవుతుంది. ఒకవేళ దీన్నే కనుక ఇంకా కొంచెం వెనక్కి తీసుకెళ్ళాలనుకోండి అప్పుడు ఈ అమెరికన్ వెస్ట్రన్ కంట్రీస్ ఫేస్ అవుతుంది. సో మన ఇండియన్ ఫేస్కి ఈ మాత్రం కొంచెం కరువు వెనక్కి పోవాలి, మిగతాది ఇలా ఉండాలి. సో టెక్నికల్గా చాలా నేమ్స్ ఉంటాయి, బట్ మీకు అర్థం కానీ చెప్తున్నాను. ఎంఎంపి అనేది మైండ్లో పెట్టుకోవాలి మనం. ఇలా ఉంటేనే ఇది న్యాచురల్ ఉంటుంది, ఓకేనా? అదర్వైజ్ మీ జుట్టే తీసి మీకు పెడుతున్నప్పుడు మీరు అడగంగానే ఇంత పెట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ కదా. బట్ ఫ్యూచర్లో ఇది ఒక న్యూట్రల్ హెయిర్ లైన్ లా ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏజ్ అయిపోతారు, మీ స్కిన్ ఏజ్ అయిపోతుంది, మీ ఫేస్ ఓల్డ్ అవుతుంది. కానీ హెయిర్ లైన్ ఏమో ఇక్కడికి ఉందనుకోండి ఫేస్ యాప్ట్ ఉండదు. మనతో మాట్లాడే వాళ్ళు మనల్ని చూడకుండా మాటకి అక్కడ చూస్తూ మాట్లాడతారు, మనకు కాన్ఫిడెన్స్ ఇంకా లాస్ అయిపోతుంది. మనతో మాట్లాడే వాళ్ళు ఒకసారి మన ఫేస్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ జుట్టు వైపు చూడకూడదు, అప్పుడే అది న్యాచురల్ హెయిర్ లైన్. సో ఇది న్యాచురల్ హెయిర్ లైన్ కోసం ఈ ప్రయత్నం అంతా. రెండో పాయింట్, ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే దట్టంగా ఉంది కదా దీంట్లో కూడా సర్జరీ చేయాలంటే ఎస్, ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ చేద్దాం. ఇప్పుడు ఈ ఎంటీ ఏరియా ఉంది ఇక్కడ సర్జరీ చేయాలంటే ఎస్ ఇక్కడ చేయాలి, ఎందుకంటే ఇది ఖాళీగా ఉంది. ఆ ఏరియాలో బేబీ హెయిర్ ఉన్నా కూడా ఎంటీ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేస్తాను. జనరల్గా ఎవరికైనా నేను ఇంతవరకే చేస్తాను, బట్ మీకు ఇంతవరకు ఖాళీ ఉంది కాబట్టి విల్ డూ దేర్ యాజ్ వెల్. కానీ ఇప్పుడు ఇక్కడ సర్జరీ తక్కువ చేసి ఉంటారు కదా, జుట్టు పోతే ఎట్లా సార్? ఇప్పుడు ఈ ఏరియాలో ఈ జుట్టు మధ్యలో అయితే నేను పెట్టగలుగుతాను, కానీ జుట్టు మీద లేదా జుట్టును పీకేసి పెట్టలేను కదా. సో అందుకని నేను గ్యాప్స్ మాత్రమే ఫిల్ చేయగలుగుతాను. మన ఫ్యూచర్లో కనుక ఇది పోతే ఎలా అంటే మనం పోకుండా ఉండడానికి మెడికేషన్ వాడుకుంటే మంచిది. లేదు మన దురదృష్టవశాత్తు మెడిసిన్ వాడలేకపోయాము, మెడిసిన్ మనకు పడలేదు వాడటం, అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అంటే అర్థం ఏంటి అంటే సింగిల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో పూర్తి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అంటే కొంతవరకు సాల్వ్ అవుతుంది. బట్ బాల్డ్నెస్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఏదో ఒక చోట మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి పక్షంలో ఫ్యూచర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ అవసరం వస్తే చేపించుకోవడం తప్పు లేదు అనేది కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో సారీ రచనగా సారీ దాన్ని బట్టి ఏంటంటే మాకున్నది అయితే ఇంతే, ఈ మాత్రం ఉంది. నాకు ఇక్కడ ఏం లేదనమాట. సార్ని కలిసినాక సార్ డ్రా చేసి సార్ చూపించిన లైనింగ్ బట్టి నాకు ఈ మాత్రం తెలిసింది ఇప్పుడు. సో ఈ మాత్రమే హెయిర్ ప్లాన్ చేయించుకున్నాను నేను. సో సార్ని మాట్లాడినాక సార్ని కలిసినాక నాకు సాటిస్ఫై అయింది అనమాట. సార్ని ఇంకా చాలా డౌట్స్ అడిగాను, సార్ అన్నిటిని బాగా ఆన్సర్ చేశారు. సో ఇక్కడ హెయిర్ లైన్ ఇక్కడ ఎట్లా రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పి అడిగినా కూడా దాన్ని కూడా సార్ చాలా క్లియర్ చేసి నా డౌట్స్ అండి. సో ఈ డ్రా లైన్లో మాత్రమే నాకు ఇప్పుడు హెయిర్ ప్లాన్ తెలుస్తుంది అనమాట. సో ఐఎమ్ సాటిస్ఫై ఫర్ దట్. ఫోల్డ్స్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో మనం అక్కడే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇలాగే పైకెత్తండి, ఇలాగే పైకెత్తి అక్కడ మిర్రర్లో చూడండి, ఇక్కడ ఈ పార్టీ కనిపిస్తుంది, ఇప్పుడు ఈ పార్టీ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం మెడికేషన్ వాడి ఇక్కడ జుట్టుని సేవ్ చేసుకుంటాం, అండ్ సాధ్యమైనంత దువ్వి మేనేజ్ చేసుకుంటాం. సో ఒకవేళ ఇదే కనుక అన్మేనేజబుల్ అయిపోయి బాడీస్ ఫుల్ అయిందంటే మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది.
లేదు ఇది ఇలాగే మేనేజ్ అయిపోయింది అనుకోండి, మనకు రెండో సర్జరీ అక్కర్లేదు, ఇవి ఎటు మేనేజ్ అయిపోతాయి కాబట్టి మనం ఇలాగే కనుగొనుకోవచ్చు. ఓకే. నేను సర్జరీ అంటే ఎట్లనే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా భయపడ్డా సర్జరీ వెళ్ళుకుంటూ. కానీ సర్జరీ ఒకసారి స్టార్ట్ అయినాక సార్ నాకు అనస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చిండు, ముందు ఒకటి ఇచ్చిండు, ఇంకొకటి ఇచ్చిండు అనమాట. సో దాని తర్వాత నాకు అంతా నమ్మైపోయింది, చాలా ఈజీ అనిపించింది నాకు. సో అంత పెయిన్ లేదు, ఏం లేదు, చాలా రిలాక్స్గా ఉంది బాడీ మొత్తం ఇప్పుడైతే. ఇంట్లో ఫస్ట్ టాబ్లెట్ యాంటీబయాటిక్ సార్ ఇది. మార్నింగ్ నైట్ 2 times ఆఫ్టర్ ఫుడ్. మిర్రర్ ముందు కూర్చొని
ఇది అంత ఇంప్లాంట్ చేసిన ఏరియా అంటే ఇంత డిస్టెన్స్ కాబట్టి ఇట్లా స్ప్రే చేయండి. ఒక 4-5 టైమ్స్ వేస్తే ఏరియా అంతా తడిసిపోతుంది, సరిపోతుంది. ఈరోజు సర్జరీ ఎలా జరిగింది? చాలా బాగుంది సర్జరీ ఈరోజు అయితే. చాలా బాగా చూస్తున్నాను అయితే. వాళ్ళ టీమ్ అయినా సరే అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి నాకు. అండ్ సర్జరీ వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా నాకు చాలా ఫ్రీనెస్ అనిపించింది నా మధ్య. అండ్ వాళ్ళు తీసుకున్న కేర్ కూడా బాగుంది నాకు. సర్జరీ చేసే టైంలో కూడా అంత పెయిన్ కూడా ఏమనిపించలేదు. ఓన్లీ అనస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు తప్ప మిగతా అన్నింటిలో చాలా ఫ్రీగా ఉంది నాకైతే. ఓన్లీ 1 minute పెయిన్ ఉంది నాకు, అంతే, అంతకు చెప్పలేదు. మార్నింగ్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్యానిక్గా వచ్చింది అనమాట. సో బట్ ఎట్లయితే సర్జరీ అని చెప్పి ఏంటి అని చెప్పి కొంచెం భయపడ్డా. ఎందుకంటే ఏది కదా, ఒక్కసారి పోయిందని మళ్ళీ రాదు. సో భయపడ్డా కొంచెం. తర్వాత సార్ కొంచెం ఇంటర్ కానీ స్టాఫ్తో మాట్లాడినాక, సార్ని కలిసినాక చాలా మంచిగా అనిపించింది నాకైతే యాక్చువల్గా అయితే. సో వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ సార్ తీసుకున్న కేర్ చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఎక్స్ప్లెనేషన్ చేసారు, అంతా చేసారు, అండ్ హెయిర్ లైన్ డ్రా చేసారు, అంతా అయిపోయింది, బాగుంది. సో ఆపరేషన్ అయ్యే టైంలో నాకు చాలా భయం అనిపించింది. బట్ సార్ తీసుకెళ్ళినాక అన్ని సరే ఇంజక్షన్ ఇచ్చాక సో అంత మంచిగా అనిపించింది నాకైతే. ఓవరాల్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సో ప్యానిక్ అంతా పోయింది. కన్సల్టెంట్ రోజు సార్ని కలిసినప్పుడు, సార్ నేను మాట్లాడినప్పుడు, సో నా హెయిర్ లైన్ తీసినాక సార్ నాకు ఇన్ని గ్రాఫ్స్ పడతాయని చెప్పారు అనమాట. సో నేను అదే ఫిక్స్ అయిపోయాను. బట్ వన్స్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినాక అనుకున్న దానికంటే ఎక్కువ గ్రాఫ్స్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టినందుకు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినాక నేను సార్ నాకు గ్రాస్ పెడుతున్నాం అంటే పెడుతున్న టైంలో నాకు కొంచెం ఒక వేరే ఫీల్ వచ్చింది అనమాట. సో ఆ ఫీల్డ్లో నాకు కొంచెం డైవర్ట్ అవ్వడం కోసం సాంగ్స్ స్టార్ట్ చేసాను అనమాట. కొన్ని సాంగ్స్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సాంగ్స్తో వింటూ నిద్రపోయేసాను ఆటోమేటిక్గా. సో నేను పడుతుంది కూడా నాకు అర్థం కాలేదు. ఎవరికైనా నాకు అర్థమైపోయింది ఏంటంటే నా ఆపరేషన్ నా హెయిర్ కట్ అనేది అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా. సో ఓవరాల్ అయితే నాకైతే హ్యాపీ అనిపించింది. సో నా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తా, నా పర్సనల్ షేర్ చేశాను నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన ఏంటని చెప్పి. ఫస్ట్ ఎంతో టెన్షన్ పడుతూ నేను వచ్చినామంటే బాగుండేసి ఉంటుంది కదా, సో ఏమైనా ఏమవుతుంది అని చెప్పి. సో వన్స్ రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లోపలి డాక్టర్ జాన్స్ అని కలిసినందుకు. సో ఎవరికైనా సరే బట్టతల ఉన్న ఇంకో రోజు ఫీల్ అవుతున్నా సరే, తక్కువ ఏజ్లో నాకు బట్టతల వస్తుంది అనుకున్నా కూడా ఒక్కసారి కన్సల్ట్ చేయండి. దాని తర్వాత మీ డిసిషన్ మీరు చేంజ్ చేసుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆపరేషన్ నాకు చాలా ఈజీ అనిపించింది. సో నా ఏజ్ ఇప్పుడు 24. సో నేను చేసుకోవడం నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. అండ్ సార్ వాళ్ళు వాళ్ళ టీమ్ ట్రైకోస్ టీమ్ చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్స్ ఫర్ అండ్ ట్రైకోస్ టీమ్.